ఫోన్ ట్యాపింగ్ అంటే ఇక అన్ని రకాలుగా వస్తాయి. కాబట్టి నేను చెప్పాను, అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంగా వివరించిందని చాలా స్పష్టంగా చెప్పాను. కాబట్టి అన్ని రకాలుగా ఉంటాయి. వీటన్నిటిపైన కూడా అందుకే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో ఆ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఒక రాజకీయపరమైనటువంటి దృష్టికోణంలోనే కాకుండా ఒక అవినీతిపరమైనటువంటి దృష్టికోణంతో మరి ఇందులో ఇమిడి ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపితేనే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో నిజానిజాలు బయటకు వస్తాయి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జోక్యం ఎంత, అప్పుడు ఉన్నటువంటి డీజీపీ జోక్యం ఎంత, ఉన్నతాధికారుల జోక్యం ఎంత, మరి ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ రకంగా ఇల్లీగల్గా చేయించి ఎవరెవరి మీద ఏ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేశారు, అధికారులు ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు, మొత్తం దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ డిమాండ్. పనికిరానోళ్ళు మాట్లాడితే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్లో నేనేమేం చేశానో కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలే వస్తాయి తప్ప నిజాలు రావు. మేము కేసీఆర్నే ఓడించాము ఒక దగ్గర, కామారెడ్డిలో, అది గుర్తుపెట్టుకోలేదు. ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్నే భారతీయ జనతా పార్టీ ఓడించింది.